కొంతమంది సంఘ బిడ్డలు ఈ రోజుల్లో ఉండే పరిస్థితులు అంటే మా అయ్యగారు ప్రార్థన చేసే పవర్ ఏమీ లేదండి. ఏం పవర్ కావాలి నీకు? నువ్వు రాగానే నీ బతుకు ఎలా ఉన్నా కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే అద్భుతం జరిగిపోలేగా, అప్పుడు పవర్. లేకపోతే పవర్ లేదన్నట్టే. ఈ రోజుల్లో నిన్న ఎక్కడో వీడియో చూస్తుంటే ఒక ఆయన ఇలా తంతున్నాడు, తనగానే ముగ్గురు నలుగురు పడిపోతారు. ఎంత పవర్ అండి, ఎంత పవర్ అండి. చర్చికి వచ్చిన వాళ్ళు తంతావు నువ్వు కాలెత్తి, దానికోసం పిలిచాడే వేసే నిన్ను. ప్రభు ఎక్కడైనా కాలెత్తి తన్నట్టు ఉందండి ఎవరినైనా? ఏంటి విచిత్ర పోకడలు? అది పవర్ అట, అది పరిశుద్ధాత్మ శక్తి. ఇలా కాలెత్తి తనగానే పడిపోతున్నారట. ఎవరిని మోసం చేయడానికి ఇలాంటివన్నీ? అదే నువ్వు పవర్ అనుకుంటున్నావు కొన్నిసార్లు. కొంతమంది అలాంటివి చూసి మా సంఘంలో ఎప్పుడు ఇలా తన్నలేదండి, మేము తన్నావునమ్మా, మేము తన్నాం, మేము వాకింగ్ చెప్తాం. నీ ఏటీఎం కార్డు నెంబర్లు చెప్పేవాళ్ళ దగ్గర పరిగెడుతున్నావు, నువ్వు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పేవాళ్ళ దగ్గర పరిగెడుతున్నావు. చాలా మందికి అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. నువ్వు వాక్యాన్ని పట్టుకోకపోతే, నేను చెప్తున్నాను, నువ్వు వాక్యాన్ని పట్టుకోకపోతే ఇలాంటివన్నీ నీ హృదయంలోకి వచ్చేస్తాయి. సాతాను తీసుకొచ్చేస్తాయి. ఇదంతా ఒక భ్రమ. చాలా మంది పడిపోయారు వాటిలో. మళ్ళీ వచ్చి అది పవర్ అంటావా నువ్వు? అదా పవర్?